నమస్తే. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీజీపీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అంశం ఏంటంటే, తనపై ఇప్పటివరకు నమోదైనటువంటి కేసుల వివరాలు ఇవ్వాలి అని. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేతగా నాపై ఏ రకమైనటువంటి కేసులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశారు. అలాగే అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సిఐడి విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులకు కూడా లేఖలు పంపించారు. అంటే ఎందుకు ఆయన లేఖలు రాశారు అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘానికి వారిపై ఉన్నటువంటి కేసుల తాలూకు వివరాలను కూడా సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్గా చేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయనపై కూడా కొన్ని కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళొచ్చారు. ఇట్లాంటి సందర్భంలో ఇంకా తెలియకుండా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. అసలు ఆయన నోటీసులు లేనటువంటివి ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఆయా రకాల కేసులు. దానికి సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తుంది వైసీపీ. కాబట్టి నాకు ఆ వివరాలన్నీ ఇవ్వండి అని ఆ లేఖలో కూడా పొందుపరచడం జరిగింది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రేపు ఒకవేళ కేసులను దాచిపెట్టి ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా దురుద్దేశంతో ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి నాకు ముందే అన్ని జిల్లాలకు సంబంధించి ఎస్పీలు, అలాగే ఏసీబీ, సిఐడి విభాగాలు, ముఖ్యంగా ఓవరాల్గా నాకు రిపోర్ట్ కావాలి అనేది ఆ లేఖల్లోనే సారాంశం. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ ఈ క్షణం వరకు తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని వేధింపులకు గురి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో నాకు క్లారిటీ కావాలి. ముఖ్యంగా పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాపై పలు పోలీస్ స్టేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి దయచేసి వివరాలు ఇవ్వండి అని ఆయన కోరారు.